సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మార్కెట్ యార్డులో రోడ్డుపై ప్రవహించిన మురికి నీరు, తడిసిపోయిన ధాన్యం. తాండూర్ పట్టణంలోని 13వ వార్డు సభలో వాగ్వివాదం. ఎమ్మెల్యే నేను కలిసి తాండూరుకు నిధుల వరద తెస్తాం. కరణ్కోట్ గ్రామ సభలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పి మహేందర్ రెడ్డి. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజా కార్యక్రమాలు. బషీరాబాద్ మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. వార్డు సభల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ పట్టణంలోని నెహ్రూగంజ్లో గల మార్కెట్ యార్డ్లో మురికి నీరు రోడ్డుపై ప్రవహించింది. బుధవారం ఉదయం మురికి నీరు రోడ్డుపై ప్రవహించడం వల్ల ధాన్యం సంచులు తడిసి ముద్దయ్యాయి. ఈ సందర్భంగా రైతులు పలువురు మాట్లాడుతూ రైతులు ముందే నష్టాలలో ఉన్నారని, దానికి తోడు మురికి నీరు ప్రవహించడంతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సాధించి సమస్యను వెంటనే తీర్చాలని రైతులు డిమాండ్ చేశారు. నీళ్ళు మంచిగా పోతున్నాయి. వాడు ఒకడు ఆడ మోరు ప్యాక్ చేసేవాడు మోతి కింద వాడు వేరే ఎక్కడవి ముఖ్యంగా తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ప్రాబ్లము దీపావళి కన్నా ముందు సందే ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా మోరి తీయడానికే చెప్తే ఈరోజు వర్షాకాలం కూడా కాదు, వర్షాకాలం కన్నా ఎక్కువ ఇదైంది. ఈ రైతుల మాలు రోజు రోజుకు ధర తగ్గుతున్నది. ఆ ధర తక్కువ ప్రాబ్లం అయితే ఈ మోరి నాల నిండి సంచులన్నీ నానిపోయినాయి. ఇది రైతుకు నష్టము, ఖరీదారుకు నష్టము. మరి మార్కెట్ యార్డ్లో సూపర్వైజర్ ఏం పనిచేస్తున్నారేమో, వాళ్ళకు వాచ్మెన్లకు వాళ్ళకు వేరే వేరే డ్యూటీలు వేసేటప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, మోరీ తీయకుండా. మోరీ తీయమంటని చెప్తే మేమేం చేస్తామన్నా అంటున్నారు. మోరీ మోకాలు వరకు ఉన్న మోరీని ఇంతవరకు అయింది. మోరీని కూడా ఇంతవరకు చూడాలి. మీరందరూ చూసి ఆలోచించి ఇదంతా ఇది మళ్ళొకసారి ఈ విధంగా కాకూడదు. ఇది 5వ మోరీ నిండి రావడము. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలని మా యొక్క మనవి. ఊడకుండా కానీ మోరీ తీయన్నా దీపావళి అన్ని చెప్తున్నాను. దీపావళి ఎన్నెళ్ళ దుక్కున్నా మొట్ట సూపర్వైజర్ వచ్చేదాకా మోరీ తీయ చెప్తున్నాను. నేను పిల్లలాట అనుకుంటాను. నీ అమ్మ దీపావళి కన్నా ముందు సంది చెప్తున్నా, మోరీ నిండిపోయిందిరా, మోరీ నిండిపోయిందిరా అని. ఏం వాన వచ్చిందా ఏమన్నా? ఆడకూడనా మాడుకుని 20 వరకు మొత్తం ఈ వాటికి పట్టించుకుంటాడే లేదు అసలుకి గంజలు అయితే.
మలిపి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన వార్డు సభ వేదికగా రభస జరిగింది. బుధవారం మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, పరిమల్ గుప్తా మధ్య మాట పెరిగింది. తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 13వ వార్డు అభివృద్ధి చెందలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వార్డు అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగిందని, చిలకవాగు కబ్జా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో కృషి చేయడం జరిగిందని అన్నారు. అందుకు కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శ్రీనివాసరెడ్డి తన వార్డులో ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, చిలకవాగు పూడికతీత పనులను తాను చేస్తే బిల్లులు వేరే వాళ్ళు తీసుకున్నారని ఆరోపించారు. తన వార్డులో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా కబ్జా చేశారో చూపించాలని లేదా తాను చూపిస్తానని వరాల శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాటికొండ స్వప్న, పరిమల్ గుప్తా జోక్యం చేసుకుని 13వ వార్డులో తనను అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు పిలవకుండా చాలా అభివృద్ధి పనులు చేశారని, ప్రోటోకాల్ గురించి మాట్లాడే కనీస అర్హత కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డికి లేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం తీవ్రతరం కాకుండా తాండూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, రవీందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. గత సంవత్సరం నుండి రాజకీయాలు చూపిస్తా నీకంటే ఎక్కువ ఉంది. ఆయన డెవలప్మెంట్ చేసిండో చెల్లాడు గల్లీలోకి తెలుసు. మీరు ఏమిటికొచ్చారు? నీ వార్డు డెవలప్ లేదు, నీ వార్డు వదిలి పెట్టుకొని నా వార్డు గురించి పడతావు, నన్ను కథ అంటావు. చూపిస్తాను మాట్లాడదు, ఏముంటే అదే మాట్లాడాలి. దొంగలు ఎవరు పని చేసే వాళ్ళు లేపుతారు. ఎవరు లేపుతారు? ఎవరు మాట్లాడారు? రేషన్ కార్డు గురించి మాట్లాడు.
किसके गलती किसके बोलो गलती किसके మేము వచ్చినాక ఒక మోరి కట్టిన మీద రోడ్ వేసామని అంటుండ్రు. నాయంలో ఈ నాగం నుంచి 1,50,00,000 వరకు చేసినాం. కళ్ళ ముందరలే కనిపిస్తుంది పెద్ద రోడ్డు, 500 మీటర్ల రోడ్డు. మసీద్ ఏరియా లోపల చూడండి ఒకసారి, అతిపెద్ద రోడ్డు, అది కూడా మెయిన్ రోడ్డుకు కనెక్ట్ చేసినాం. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డు కూడా అతిపెద్ద రోడ్డు కనెక్షన్ చేసినాం. ఈ లైన్ లో ఉన్నటువంటి అన్ని గలీలకు సీసీ రోడ్లు మైముదన్న ఇల్లు ఒకటి తప్ప అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రోజుగా నేను ఆ రోజు కూడా అధికారంలో మీరే ఉన్నారు, నేను ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినా. ఈ రోజు కూడా నేను ప్రతిపక్షంలో ఉండి నేను టెంకాయ కొట్టకపోయినా పర్లేదంటని చెప్పేసి నేను ఆడుతున్న నాటకంలో మీరు అంతా సూత్రధారులు. ఈ రోజు కూడా నా వార్డులో మసీద్ దగ్గర మోరీ అవుతుందంటే అది నా వల్లే. ఈరోజు అయ్యప్ప నగర్లో మోరీ చాలా అయిందంటే నా మీద ప్రేమతోనో కక్షతోనో ఏదో ఒక రకంగా నా వార్డుకు నిధులను ఎలా రప్పించుకోవాలో అలా రప్పించుకునే దమ్ము సత్తా నాకు ఎన్నో రకాలుగా ఉంది. కాబట్టి నా వార్డులో ఈరోజు వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు అన్ని వార్డుల కంటే కూడా మీరు మున్సిపాల్లో రికార్డులు చెక్ చేసుకోండి. కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, కమిషనర్ గారితో చెక్ చేసుకోండి. నా వార్డులో అత్యధికంగా డెవలప్మెంట్ ఉంది, అత్యధికంగా డెవలప్మెంట్. చిలుక వాగును ఇప్పటి వరకు 3 సార్లు ఇటాచిని పెట్టి తీసిన, కానీ ఏ రోజు కూడా మున్సిపల్ నుంచి ఒక్క రూపాయి బిల్లు తీసుకొని ఘనత ఈ శ్రీనివాసరెడ్డి సొంత డబ్బులతో చేసిండు. శ్రీనివాసరెడ్డి ఏం చేసిండంటే చేయి దాపలే, ఎక్కడ ఇల్లు కడితే అక్కడ ఇసుక పడంగానే కంకర పడంగానే వెళ్ళి చేయి దాపకుండే. ఎక్కడ కూడా నా గల్లీలో ఉన్న నా ప్రజలకు తెలుసు నేను ఎవరని, నా గల్లీలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది. నా గల్లీలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి నేను ఒక కౌన్సిలర్గా నాకు సిగ్నేచర్ పవర్స్ ఉండవు. మున్సిపల్ లోపల మీటింగ్ లోపల ఏదైతే బడ్జెట్ కేటాయించబడుతుందో ఇక్కడ నుంచి సమస్యలు మోరీ లేకుంటే రోడ్డు లేకుంటే నేను మన సమస్యలను తీసుకెళ్లి 2,000 మందికి బాధ్యతగా నేను అక్కడ ఉంచడమే నా బాధ్యత, ప్రభుత్వాన్ని బాధ్యత. ఆ రోజు అధికారంలో మీరే ఉన్నారు, ఈ రోజు అధికారం ఇక్కడ వస్తే ఇక్కడ మీరే ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో నేనే ఉన్నా, ఈ రోజు ప్రతిపక్షంలో నేనే ఉన్నా. నేను ప్రజానాయకుడిని, నేను ప్రజల కోసం కొట్లాడే వ్యక్తిని, ప్రజల కోసం పనిచేసే నాయకుడిని. కాబట్టి ఈ రోజు ప్రజల వైపు నేనున్నా కాబట్టి మీకు ఎప్పటికున్నా ఏది రావాల్సిన నా వల్ల వస్తుంది. నేను మీతో పాటు ఉంటా, ప్రజల పక్షాన ఉంటా, ప్రజల కోసం పోరాటం చేస్తా, ప్రజల పక్షాన పోరాడే నాయకుడిని నేను గొప్ప చెప్పుకునేవాడిని కాదు. నేను శిలాఫలకాలు ఈ రోజు ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా నా పేరు కానీ ఒక శిలాఫలకం కానీ చూపిస్తా, నేను తల వస్తా. అన్న ఒక మాట అన్నాను, 10 అన్నావు, 10 వరకు ఆగినాం, 11 చూసుకోవాలి. వచ్చిన పని బట్టి వేరే మాట్లాడితే ఎట్లా? మన గల్లీకి వచ్చిన 10 మనుషులు వాళ్ళతో మనము మంచిగా చేసి మళ్ళీ పని చెప్పుకోవాలి. ఇప్పుడు 3 కోట్ల వరకు చేయనికే అధికారు పాలనా వర్గంలో మీరున్నారు, మీరు ఇవ్వాలి, మీరు ఇస్తారని చేస్తా. ఈ రోజు గవర్నమెంట్ పైసలు టీఆర్ఎఫ్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ పైసలు ఎవరు ఇళ్ళకి మీరు ఇచ్చిందా చైర్మన్ ఇచ్చిందా? చైర్మన్ జేబులోకి వెళ్ళి ఇచ్చిందా? లే, ఏ ఎమ్మెల్యే జేబులోకి వెళ్ళిస్తున్నాడా? ఏ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి సొమ్ము అమ్మిండా? లేకపోతే మన ఇల్లు తాకట్టు పెట్టిండ్రా? లేకపోతే భూములు అమ్మిండ్రా? చూపెట్టండి మీ భూములు ఏమైనా అమ్మినా ఉంటే. మన మైనార్టీ సోదరులు అందరూ వచ్చి అక్కడ మసీద్ దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ లేదు అని మొత్తం డ్రైనేజ్ లేక మేము మురుగునీరుతోనే మసీద్లో పోవాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. దానికి డ్రైనేజ్ వ్యవస్థ కట్టించింది ఎవరు అనేది చూడాల్సిన వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా తెలుసు. అది స్పెషల్ ఫండ్స్ నుంచి నేను పెట్టడం జరిగింది. అలాగే అట్లా చెప్పుకుంటే పోతే 50 లక్షలు ప్రోటోకాల్ గురించి ఒక్క
విషయం మీరు కూర్చోండి. ఒక్క విషయం ప్రోటోకాల్ పాటిస్తాం. ప్రోటోకాల్ గురించి మీరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇది వరకు కనీసం ఎమ్మెల్యే మాట వినలేదా? మేము గత సంవత్సరం నుండి రాజకీయాలు చెన్నారెడ్డి మేమందరం ఒక 10 మంది రెగ్యులర్ తిరుగుతాం. ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. ఎవరికి ప్రేమ కోపం ఎవరికి అవసరం లేదు. మా రిక్వెస్ట్ దయచేసి రాజకీయం ఉంటే నీకు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుకో. మాట్లాడుతూ దయచేసి లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుకో. నువ్వు పోయి ఇదే కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుతూ దయచేసి మీరు ఇంకో కౌన్సిల్ మీటింగ్ ఉంది. మీరు ఏం మాట్లాడారా? ఈ వాటికి 50 లక్షల ఫండ్ పెడితే కూడా మీకు అవసరం వద్దన్నాడు. కానీ మేము చెప్పలే అవన్నీ. నేను ప్రజల కోసం చేసిన ఇప్పుడు కాదు, మళ్ళా మొన్న వచ్చి మన రవీంద్రన్న గారు చెప్పినాక వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేను వేరే దగ్గర డ్రైనేజ్ ఆపేసి రవీంద్రన్న దగ్గర డ్రైనేజ్ చేయడం ఇది ఎవరో చెప్తే చేసేది కాదు. ప్రోటోకాల్ విషయం చెప్తున్నారు. ఇది వరకు గత 5 సంవత్సరాల నుంచి నేనే చైర్మన్ ఉన్నా. కానీ ఎప్పుడు టెంకాయలు కొడితే చైర్మన్ కి విలువన వాళ్ళకు మళ్ళీ ప్రోటోకాల్ వాళ్ళకు కూడా తెలవాలి కదా. అది కూడా నేను చెప్తున్నా. కానీ మొన్న అది కూడా అడిగిన రవీంద్రన్నకి కౌన్సిలర్ గారు శబరిమలై పోయిందని చెప్పి. కానీ ఎవరికి ఇక్కడ ప్రోటోకాల్ తెలుసో మీరు చూడండి. ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్నప్పుడు వేదిక మీద అందరి పేరు చెప్పారు. చైర్మన్ కి ప్రోటోకాల్ లేనప్పుడు ఇక్కడే కనిపించింది. ఎవరు సంస్కారం నుంచి నేనే చైర్మన్ ఉన్నా. కానీ ఎప్పుడు టెంకాయలు కొడితే చైర్మన్ కి విలువన వాళ్ళకు మళ్ళీ ప్రోటోకాల్ వాళ్ళకు కూడా తెలవాలి కదా. అది కూడా నేను చెప్తున్నా. కానీ మొన్న అది కూడా అడిగిన రవీంద్రన్నకి కౌన్సిలర్ గారు శబరిమలై పోయిందని చెప్పారు. కానీ ఎవరికి ఇక్కడ ప్రోటోకాల్ తెలుసో మీరు చూడండి. ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్నప్పుడు వేదిక మీద అందరి పేర్లు చెప్పారు. చైర్మన్ కు ప్రోటోకాల్ లేనప్పుడు ఇక్కడే కనిపించింది. ఎవరు సంస్కారం శ్రీనివాస్ రెడ్డి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయకు. కొంచెం కూర్చో. ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ ఉన్నది. రాజకీయ ఇది ప్రజల గురించి పెట్టిన ప్రోగ్రామ్. దీంట్లో లొల్లి చేయొద్దు. నువ్వు అడిగినావు కదా, దానికి సమాధానం ఇస్తారు. కూర్చో. ఇగో అరే కూర్చో, నేను మాట్లాడతాను కదా. आज यहाँ पर जो भी इस प्रोग्राम के लिए आए हैं प्रजा पालना के తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి తాండూరు నియోజకవర్గానికి నిధుల వరదను తెస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చూస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పొలానికి కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ కాని వారికి కూడా త్వరలో రైతు రుణమాఫీ అమలయ్యేలా చూస్తామని తెలిపారు. జనవరి 26వ తేదీ నుండి అన్ని పథకాలు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే అన్నారు. కరణ్కోట్ గ్రామానికి 2 లేదా 3 డీలర్షిప్లు అవసరం ఉందని గ్రామస్తులు కోరడంతో
రేషన్ కార్డుల సంఖ్యను బట్టి ఎన్ని షాపులు అవసరం ఉంటే అన్ని రేషన్ షాపులు మంజూరు అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, డీసీజీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, ఎంఆర్ఓ దారాసింగ్, ఎంపీడీఓ విశ్వప్రసాద్, మాజీ ఎంపీపీ శరణ్ బసప్ప, మాజీ ఎంపీటీసీ రాజ్కుమార్, డైరెక్టర్ జర్నప్ప, మాజీ ఏఎంసీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, గ్రామస్తులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో కూడా 26 వరకు సభలు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిండో ఆ 6 గ్యారంటీలో 3 గ్యారంటీలు ప్రజలకు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో ఉచిత బస్సు కానీ, గ్యాస్ ఇవ్వడం కానీ, ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ ఇవ్వడం కూడా జరిగింది. మీ అందరికి కూడా తెలుసు అది. అయితే ముఖ్యంగా ఈరోజు ఆర్డీ వారు క్లియర్గా చెప్పినారు. మరి వారు చెప్పిన విధంగా గ్రామాల్లో లిస్టు తయారు చేసి పార్టీలకు అతీతంగా ఆ పార్టీకి వచ్చింది ఈ పార్టీకి వచ్చింది అనకుండా అధికారులే బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే గారు సహకారంతో మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది. దానికి మేమంతా కూడా ఈరోజు గ్రామ సభలో పాల్గొంటున్నాం. తాండూరుతో పాటు మన వికారాబాద్ జిల్లాతో పాటు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా 26 జనవరి నాడు లోపు ఏదైతే మీరందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకు రావేమో అని చెప్పి అవన్నీ కూడా ఎకరకు 6,000 ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మరి రైతులకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే గతంలో కూడా 2 లక్షల రూపాయలు రైతులకు మాఫీ చేయడం జరిగింది. అట్లా చేసినప్పటికీ కూడా ఇంకా చాలా మందికి రాలేదని చెప్పి అంటున్నారు. దాంట్లో మీరంతా కూడా మరి ఇక్కడనే అధికారులు ఉన్నారు, దాని లిస్ట్ కూడా తయారు చేసి ఉత్తమ్ చంద్రన్న కూడా చెప్పినారు ఇంకా రావాల్సి ఉందని చెప్పి. తప్పకుండా అందరికి వస్తాయి, ఎవ్వరు కూడా పరిశాన కావద్దు. రాని వాళ్ళందరూ కూడా మరి 2 లక్షలు ఏదైతే లిస్టు తప్పిపోయి ఉన్నారో వాళ్ళకు కూడా వస్తాయి. దాంతోపాటు ఎకరకు 6,000 రూపాయలు కూడా మరి అందరికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా లోకన్నటువంటి ఏదైతే సమస్యలు కూడా చెప్పినారు. మరి నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఇది పెద్ద గ్రామం ఉన్నది కాబట్టి కోట్బాస్పల్లి గ్రామానికి దీనికి పెద్ద ఎత్తున అప్పట్లో ఎమ్మెల్యేకి ఎంతైతే కోట ఉన్నదో ఆ కోట అంతా కూడా ఈ 2 గ్రామాలకు పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ శరణ్ బసప్ప మండలాధ్యక్షుడు ఉన్నప్పుడు రాజ్కుమార్ గారు వారు కూడా ఉండి మరి వారు కూడా ఎంపీటీసీగా చేస్తున్నారు. మరి వారు చెప్పినట్టు విధంగా మరి ఈ పెద్ద గ్రామానికి ఇండ్లు కానీ రోడ్లన్నీ కూడా మరి యోగిపూర్ ఏదైతే ఉన్నదో కర్ణాటక బార్డర్ అది, దానికి రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉంటే కూడా ఈ గ్రామం నుంచి యోగిపూర్ వరకు ఆ బార్డర్ వరకు రోడ్ వేయించడం జరిగింది. చంద్రవంశం కూడా బ్రిడ్జ్ లేకుండా అక్కడ కూడా వేయించడం జరిగింది. రాజపూర్ బ్రిడ్జ్ కానీ, మనసన్పల్లి బ్రిడ్జ్ కానీ ఈ బ్రిడ్జిలన్నీ కూడా అప్పట్లో కూడా మరి ఎమ్మెల్యేగా మరి నేను తప్పకుండా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మరి మనోహర్ రెడ్డి గారు ఇప్పటిదాకా చెప్పినారు. అందరూ కూడా మరి వారు కూడా ఇంకా మిగిలిపోయిన ఏవైతున్నాయో తప్పకుండా చేస్తారని చెప్తున్నారో తప్పకుండా మా వంతు కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చీఫ్ విప్గా ఉన్నా కాబట్టి ప్రభుత్వంలో కీలకంగా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉండి మరి మేము కూడా చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఉత్తమ్ చంద్ర గారు చెప్పినారు ఇప్పటిదాకా ఏ అవకాశం వచ్చినా మరి నీళ్లు వాగులేక ఎట్లయితే వస్తే అట్లా రావాలని చెప్పేసి అయితే కలిసి చెప్పినారు. తప్పకుండా మేమిద్దరం కలిసి ఈ వెనుకబడినటువంటి తాండూరుకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే బాధ్యత మేమిద్దరం తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికి కూడా హామీస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతానికే మీరు ఎమ్మెల్సీ ఫండ్స్ మేము అదే రోజు చెప్పినాం. గతంలో 10 సంవత్సరాల గవర్నమెంట్ చూసినాం. గౌరవ సోనియా గాంధీ గారు చెప్పిండ్రు మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి. ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఏదైనా సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీరు కష్టపడి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినట్లయితే మీ గ్రామంలోకి వచ్చి మీ ఇంటి కాడికి వచ్చి మీకు అన్ని స్కీమ్స్ కూడా 6 పథకాలు ఆ రోజు ఏదైతే ఇస్తామని చెప్పినామో ఆ రోజు చెప్పినట్లుగే ఈ రోజు రాష్ట్రం ఎంత ఇబ్బందినా ఆ 10 సంవత్సరాల కింద టీఆర్ఎస్ లకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పిన మనకి ఈ రోజు 7.5 లక్షల కోట్లు అప్పు చేసి
ఒక పెద్ద ప్యాకేజ్ ఇప్పించిన కానీ ఇబ్బందికరంగా ఇచ్చినటువంటి వ్యవస్థను ఇచ్చిన కానీ మన ముఖ్యమంత్రి గారికి అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణ ఇచ్చినా కూడా మీకు ఆ రోజు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇస్తామని చెప్పి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఉన్నామో ఆ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి వెంబడే మా మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు కానివ్వండి, 500లకు ఒక సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్లకు కరెంటు ఉచితంగా కానివ్వండి, దేశంలో ఎవ్వరు చేయనటువంటి సాహసం. గతంలో చూస్తున్నాం 10 సంవత్సరాల నుంచి రుణమాఫీ చేస్తామని చెప్పి చారానని చెప్పి 99,000 కూడా చేయనటువంటి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో దాదాపు 22,000 కోట్లు మన ముఖ్యమంత్రి గారు చేసి ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా వారు చేసినటువంటి అప్పులకు దాదాపు ఈ సంవత్సర కాలంలో 60,000 కోట్లు అప్పులు కట్టుకుంటూ మిత్తులు కట్టుకుంటూ వాళ్ళు చేసిన 7.5 కోట్లకు మిత్తులు కట్టుకుంటూ 60,000 కోట్లు ఈ రోజు మన సంక్షేమ పథకాలు కొనసాగించుకుంటూ రుణమాఫీకే దేశంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి రుణమాఫీ 22,000 కోట్లు చేసిండు. ఈ కరణ్కోట గ్రామానికి దాదాపు ఇప్పటికే 2 కోట్ల వరకు దాదాపు ఇప్పటికే రుణమాఫీ చేయడం జరిగింది 200 మందికి. ఇంకా కొంతమంది ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగలేదు. ఆర్థిక వ్యవస్థ అంటే అది మన కుటుంబం లాంటిదే. మంచి కుటుంబం ఖరాబ్ అయితే ఎంత ఇబ్బంది పడాలో ఈ రోజు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఖరాబ్ అయింది. మన ముఖ్యమంత్రి గారు చక్కదిద్దా ఉన్నాడు. ఒక్కొక్కటి మీకు చెప్పినటువంటి పథకాలు అన్నింటినీ కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఇప్పటికే 2 కోట్ల రూపాయలు మన గ్రామానికి రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా రాని వాళ్ళంటే కూడా తక్షణ తర్వాతనే కొన్ని రోజుల లోపలనే ఆర్థిక వ్యవస్థకి గాల్లో పడ్డాక తప్పకుండా అందరికి చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేపిస్తానని చెప్పి కూడా కరణ్కోట గ్రామంలో చెప్తా ఉన్నాను. మిగతాలు కూడా మీకు ఆ రోజు చెప్పిన ఇదే చెట్టు కింద అలా కూర్చొని రాత్రిపూట ఎలక్షన్స్ ముందు కూడా చెప్పి ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియని చెప్పినాం. మీరందరూ కూడా ఎంతమంది భయపెట్టించిన భయానికి లొంగకుండా మీరందరూ కూడా ధైర్యంగా ఓట్లేసిన గెలిపించారు. మీకు ఆ రోజు ఒకటే మాట చెప్పినాం. మీరు ఏది కూడా సంక్షేమ పథకాల చుట్టుపుట్టు ఆఫీసర్ల ఇంటికి తిరగవలసిన అవసరం లేదు. అధికారులే మీ ఇంటికి పంపిస్తామని చెప్పినాం. అదే విధంగా ప్రతిసారి మీరు గతంలో చూసినాం ఒక జిరాక్స్ ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఆఫీసుల చుట్టుపుట్టు తిరిగి జిరాక్స్ పెట్టాలి, ఆఫీసుల చుట్టుపుట్టు తిరగాలి. ఆ సిస్టమ్ ఉండదని చెప్పినాం. ఆ రోజే మేము గెలిచిన ఎంబడే కరణ్కోట గ్రామంలో ప్రజాపాలన ఇక్కడ పెట్టినాం, ఒక మీటింగ్ పెట్టినాం. ఆ రోజు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది దరఖాస్తు ఇవ్వమన్నాం. ఆ రోజు ఇల్లు లేని వారికి దరఖాస్తు ఇవ్వమన్నాం. అవన్నీ కూడా తీసుకొని ఈ రోజు మనం స్క్రీనింగ్ చేయడం జరిగింది. అవన్నీ తీసుకొని మళ్ళీ మీ ఇంటికి రావడం జరిగింది. మేము ఎక్కడ కూడా మేము ఆఫీసుల కాడికి పోవద్దని చెప్తలే, పొమ్మని చెప్పలే. ఆ రోజు ఏదైతే చెప్పినామో ఆఫీసర్లందరినీ కూడా మన గ్రామానికి కరణ్కోట గ్రామానికి మీ ఇంటికి పంపిస్తామని చెప్పినాం. మీకు చెప్పిన విధంగానే ఈ రోజు అందరం కూడా సబ్ కలెక్టర్ తో సహా చీఫ్ విప్ గారు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, అధికారులు ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అందరు అధికారులు మీ ఇంటి దగ్గర మీ ఊర్లోనే ఉన్నారు. ఈ రోజు మీకు కావాల్సినవి మీ ఇంటికి ఇప్పుడే శాంక్షన్లు ఏవి శాంక్షన్లు ఇస్తున్నాము, ఏవి ఎలిజిబుల్ ఉన్నారు, ఏదనుకున్నది ఒక్కొక్కటి వాళ్ళు చెప్తారు. మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలా. ఇంకా ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చినాం. రేపు 26 జనవరి రోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలు పరిచినటువంటి రోజు. రేపు 26 జనవరి రోజు ఇంకా 4 పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అకౌంట్ లో నేరుగా డబ్బులు అయిపోతా ఉన్నాడు. చాలా మంది చెప్పారు ఆ రోజు అయితే రైతు భరోసా ఇయ్యారంట. 5 ఎకరాలకి రైతు భరోసా ఇస్తారు, ఉద్యోగం ఉంటే రైతు భరోసా రాదని చెప్పి, 10 ఎకరాలుంటే రైతు భరోసా రాదని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద కూటలు కూసిండ్రు. నేను వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాను. కేసీఆర్ కు ఉన్నటువంటి 1000 ఎకరాలకు కూడా ఈ రోజు సాగు భూమి ఉంటే వారికి కూడా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి రైతు భరోసా వ్యవసాయం చేసుకుని ప్రతి ఒక్కరికి ఇస్తామో ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కటి ఇయ్యండి, ఎవరికి ఇవ్వమని చెప్తే ఒకటే గుట్టలకు ఇవ్వమని చెప్పినాం. ఏవైతే చెర్లుంటాయో చెర్లకు ఇవ్వమని చెప్పినాం. ఏదైతే లేఅవుట్లు చేసి మళ్ళీ మీరు రైతు భరోసా చేసుకుంటారు గావికి ఆ 3కే ఇవ్వమని చెప్పినాం. కానీ వ్యవసాయం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని చెప్పి అదే ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం. ఆ రోజు మనం చెప్పినాం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి.
వాస్తవంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఈ రోజు 12,000 రూపాయలు, ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. దయచేసి రేపు జనవరి 26వ తారీఖు నాడు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 12,000, పసలకు 6,000 రూపాయలు, రేపు రబ్బీ పంటకు 6,000 రూపాయలు మీ అకౌంట్ లో నేరుగా కొట్టబోతా ఉన్నాం. దాదాపు మన కరణ్కోట్ గ్రామంలో 700 మందికి దాదాపు 2.5 కోట్లు ఈ రోజు మీకు ఇవ్వబోతా ఉన్నాం. అందరికీ సంవత్సరానికి 2.5 కోట్లు మన కరణ్కోట్ గ్రామానికి, ఒక గ్రామానికి రాబోతున్నాయి. దీంట్లో ఎవరు కూడా బెంగ ప్రవచనం అవసరం లేదు. ఇంకా కూడా భూమి తర్వాత ఏదైనా మార్పు చేర్పు నైన్లు ఉంటే, ఇంకెవరికైనా భూమి రైతు భరోసాలో పేరు లేనట్లుంటే వ్యవసాయ అధికారులు ఇక్కడనే ఉంటారు. దయచేసి వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోండి. తక్షణమే వాళ్ళకు కూడా వేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని నేను వేపిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాదు, ఆ రోజు చెప్పినాం, భూమి లేని రైతు కూలీలకు అందరూ కూడా నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. వారికి అందరూ కూడా రేపు 26 తారీఖు నుంచి మీ కరణ్కోట్ గ్రామంలో భూమి లేని రైతు నిరుపేదలు ఎవరైతే ఈజీఎస్ లో, ఎన్ఆర్ఈజీఎస్ లో ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 20 రోజుల పని వాళ్ళు పని చేసినట్లయితే వారికి రేపు 26వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరికి వేపిస్తాను. ఇంకా ఎవరైనా మీకు పేర్లు ఈరోజు చదువుతారు, ఆ పేర్లు రానట్లుంటే ఎంపీడీఓ గారు ఉంటారు, ఏపీఓ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు. మీరు ఎంబడే దరఖాస్తు పెట్టుకోండి. మినిమం మళ్ళొకసారి చెప్తున్నా, మీరు ఒక సంవత్సర కాలంలో 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పని చేసినట్లు ఉండాలి. ఖచ్చితంగా జాబ్ కార్డు మీకు ఉండాలా. భూమి లేకుండా వారికి అందరూ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకొని నేను మీ అకౌంట్లకు నేరుగా కొట్టిస్తానని కూడా మీకు చెప్తా ఉన్నాను. అదే కాకుండా మీకు అందరికీ చెప్పినాం, మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన ఇవ్వలేదు. ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. మీరు ఎక్కడ కూడా ఆఫీస్ లో తిరగవలసిన అవసరం లేదు. మన గ్రామానికే వచ్చి ఇప్పిస్తామని చెప్పినాం. మీకు చెప్పిన విధంగానే ఈ రోజు మీ అందరి సమక్షంలో గ్రామ సభ పెట్టి దాదాపు కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే 200 రేషన్ కార్డులు ఇప్పటికే మీకు అధికారులందరూ కూడా వెరిఫై చేసి ఉన్నారు. అవే కాకుండా ఇప్పటికీ మీ కొడుకులు, మీకు కోడళ్లు ఉన్నా, మీ కొడుకులు పెద్దగైనా మనం ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకున్నాం. మరే నాకు 2 కొడుకులు పెద్దగైన వాళ్ళ పేరు రాయండి అని చెప్పి, నా కొడుకు పుట్టిండు దానికి రేషన్ కార్డుల పేరు రాయండి, యాడ్ చేయండి అని చెప్పి పెట్టిండ్రు. నా కొడుకు పెళ్లి అయింది, నా కోడల పేరు రాయండి అని చెప్పిండ్రు. 10 సంవత్సరాల నుంచి ఒక పేరు రాసినటువంటి పాపాన పోలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు అదే గమనించి మీకు అందరికీ యాడ్ అయ్యాడు. మీకు అందరికీ కూడా మీరు చెప్పినటువంటి దరఖాస్తులు యాడ్ చేస్తే దాదాపు 900 మంది ఈ రోజు యాడ్ చేస్తే మీ కొడుకులు గాని కోడళ్ళని గాని పేర్లు యాడ్ చేస్తే 900 మంది యాడ్ అయ్యారు కరణ్కోట్ గ్రామంలో. వీరందరూ కూడా వెరిఫై చేసి మీకు అందరూ కూడా పేరు చదువుతారు. ఇంకా యాడ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మీరందరూ కూడా దరఖాస్తు పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత. మీరు అందరూ కూడా దరఖాస్తు పెట్టుకోండి. అధికారులు ఈయనే ఉంటారు. ఇవన్నీ పేర్లు, దీంట్లో పేర్లు 800 మంది ఉన్నారు, 900 మంది ఉన్నారు. వీళ్ళకి రానోళ్ళు ఇంకెవరైనా కానీ ఉన్నా కానీ, ఇంకెవరైనా నిజమైనటువంటి అర్హులు రేషన్ కార్డు రాని వాళ్ళు కానీ పేరు చదివినప్పుడు రాకుంటే వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకోండి. ఖచ్చితంగా అర్హులు ఉంటే ప్రతి ఒక్కరికి ఇప్పిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గతంలో చెప్పినాం, బీసీలకు, మైనార్టీలకు 5 లక్షలకు ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఎస్సీలకు, ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఆ రోజు చెప్పినట్లు ఇంతకు ముందు మీరందరూ కూడా దరఖాస్తు పెట్టుకున్నారు, దాదాపు ఒక 1000 మంది. దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి భూమి లేని వాళ్ళు దాదాపు 400 మంది ఉన్నారు. అధికారులందరూ కూడా ఈ మధ్యన వెరిఫై చేసి ఇల్లు తిరిగి ఇల్లు కట్టుకునేటోళ్ళు దాదాపు 500 మంది ఉన్నారు. ఇల్లు ఇస్తే జాగుండి కట్టుకునేటోళ్ళు. ఇంతకు ముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా మీకు చెప్పిన కొంతమంది ఇక్కడ గుండాగాలు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ జాగాని కబ్జా పెట్టిండ్రు. నేను గెలిచి వెంబడి అప్పుడే అధికారులకు చెప్పి దాన్ని అందరూ కూడా సాఫ్ చేయాలని చెప్తే అదందరూ కూడా మనోళ్ళు రాజ్కుమార్ గాని శ్రీనివాసప్ప చెప్తే దాన్ని వెంబడే క్లీన్ చేయించి అది 10 ఎకరాల జాగాని మీకే వస్తుంది. దీంట్లో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు కరణ్కోట్ గ్రామంలో ఉంటారో వారికి అందరికీ కూడా పట్టాలు పంపించే బాధ్యత నేను ముందలుండి ఈయన కరణ్కోట్ గ్రామంలోనే అధికారులని అందరూ పిలిపించి ఎవరికైతే భూమి ఇల్లు కట్టే జాగా లేకుంటుందో వాళ్ళందరికీ కూడా పట్టాలు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆ రోజు చెప్పినా
దానికి నిజమైన చెప్పినట్లుగానే ఈ రోజు వారికి అందరు కూడా పట్టాలు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకొని పంచుతాను చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాకుండా కూడా దాంట్లో రాని వాళ్ళు ఉంటే కూడా మీరు ఎవ్వరు కూడా ఆధారపడవద్దు. నిరంతరం కూడా ఇవన్నీ కూడా ఇంగ్లించుకుంటూనే పోతాం. ఒక్క రోజుతో ఆగిపోయే ప్రక్రియ కాదు ఇదంతా కూడా. ఇప్పటికే మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 3,500 ఇండ్లు ఇచ్చినాడు. మళ్ళీ రేపు మార్చి తర్వాత మళ్ళా 3,500 ఇండ్లు ఇస్తాడు. నిరంతర ప్రక్రియ, దీన్ని ఎప్పుడు కూడా ఆపము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు మీకు అందరు కూడా ఇల్లు లేని వారికి మీకు అందరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని మీకు అందరు కూడా ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే గారు, మండలి స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఈ సభలో ఉన్న అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మా ప్రభుత్వం ఈ 4 పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభ ఏర్పాటు చేయడానికి ఆదేశించారు. అందులో భాగంగా ఈ రోజు ఈ కరణ్కోట్ గ్రామంలో కూడా మేము గ్రామ సభ పెట్టాము. ఈ గ్రామ సభకి ఉద్దేశం ఏమిటి అంటే, మా ఆఫీసర్స్ దగ్గర 4 లిస్ట్ ఉన్నాయి. ఈ 4 లిస్ట్, ఈ 4 పథకాలు సంబంధించిన లిస్ట్ ఉంది. మా ఆఫీసర్స్ మీ ముందు ఈ 4 లిస్ట్ లో పేరు ఉంది, అది చదువుతారు. ఒకవేళ మీ పేరు ఆ లిస్ట్ లో లేదు కానీ మీకు ఎలిజిబిలిటీ ఉంది, అప్పుడు మీరు ఒక అబ్జెక్షన్ రేజ్ చేసి వాళ్ళకి కొత్త అప్లికేషన్ ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర 4 రిజిస్టర్స్ ఉన్నాయి, అది స్పెషల్ రిజిస్టర్స్. ఒకవేళ ఆ లిస్ట్ లో మీ పేరు లేదు, అప్పుడు మీరు కొత్త అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ రిజిస్టర్ లో కూడా పేరు వాళ్ళు నమోదు చేస్తారు. సో ఉద్దేశం ఏమిటి అంటే, ఈ 4 పథకాలు సంబంధించిన లాభం అందరికీ పోవాలి. ఇప్పుడు ఇది పెద్ద గ్రామం కాబట్టి ఇక్కడ 2-3 రేషన్ షాప్స్ కావాలి అంటే ఇది కూడా నేను చూస్తాను. థ్యాంక్ యూ. అంటేనే బీదల పార్టీ, బీద జనాలకు ఏమేం కావాలో అని 6 గ్యారంటీలు ఆ రోజు అమలు చేసిన సందర్భంగా మనం ఇంతకుముందు ఉచిత బస్ అని ఫస్ట్ గెలిచిన నెలలనే చాలు చేసినాం. అలాగే 200 యూనిట్లు కరెంటు మాఫ్ చేసినాం. అలాగే 500కే సిలిండర్ ఇచ్చినాం. ఇప్పుడు ఇంకా 26 తారీఖు నుండి ఇందిరమ్మ ఇళ్ళని, మన రేషన్ కార్డులని, రైతు భరోసాని, ఈ 4 ప్రోగ్రాలు 26 తారీఖు వరకు స్టార్ట్ అవుతుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు సర్వేలో క్వాలిఫై కాలేరు కాబట్టి ఇప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి మీ దగ్గర ఇంకెవరికైతే ఈ రేషన్ కార్డు రాలేదో, రేషన్ కార్డు కానీ, రైతు భరోసా కానీ, ఇంకా ఎవరైనా కాకపోయినా, ఇందిరమ్మ ఇల్లు కాకపోయినా, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అధికారులు వచ్చి ఫామ్ తీసుకొని ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ చెందాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వలన ఈ బీద ప్రజలకు ఎక్కువ లబ్ధి చెందుతారు కాబట్టి ప్రజాపాలన పెట్టి మన రేవంత్ రెడ్డి గారు దృష్టితోని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు తాండూరులో డెవలప్మెంట్ అంటే మనరెడ్డి అంటే డెవలప్మెంట్ అన్నట్టు. మీరు ఉంటే తాండూరు వారంలో 3 రోజులు తాండూరు ఉంటుంది. ఒక 2-3 రోజులు 5 రోజులు ఉన్న అధికారులను పెట్టుకొని ఏదో ఆ మంత్రులు కలవాలి, ఈ ఆఫీసర్తో చర్చించాలని నిధులు తాండూరుకి ఇట్లా తాండూరు వాళ్ళు ఎట్లా వస్తున్నాయి, నిధులు అట్లా వస్తున్నాయి. అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే మారలేవు. ఇప్పుడు 2 పెద్దలు ఉన్నారు కాబట్టి తాండూరుకు నీళ్లు తాండూరు వాళ్ళు ఈ కష్టకాలాలన్నీ తీరాలని కోర్టు ముగిస్తూ ఉంటాయి. రేషన్ కార్డు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, కూలీలు మనతో పనిచేసేటువంటి ఉపాధి హామీలో పనిచేసే కూలీలు కానీ అందరినీ కూడా లిస్టు మనం గవర్నమెంట్ కు పంపించడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళ బలహీన వర్గాల కోసం ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇవ్వడానికి లిస్టులు కూడా ఇవ్వడం జరిగింది. నమోదు చేసుకున్న అందరినీ కూడా, ఇంకా కూడా ఎవరైనా నమోదు చేసుకున్నట్లయితే ఇక్కడనే మన ఆఫీసర్స్ అంతా కౌంటర్స్ పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా ఇంకా నమోదు చేసుకుంటే మళ్ళా కూడా తీసుకుపోయి మళ్ళా గవర్నమెంట్ కు పంపించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతు కూలీలకు కూడా ఈ రోజు ఒక నెలకు 1000 రూపాయల చొప్పున 12,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం మనం ఇస్తున్నది గవర్నమెంట్. ఇప్పుడు 26 తారీఖు నుంచి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇవ్వడానికి
ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాగే రైతు భరోసా 15,000కు ఇప్పుడు పరిస్థితులు గవర్నమెంట్ లో డబ్బులు లేవు కాబట్టి పోయిన ప్రభుత్వం అంతా లూటీ చేసిపోయింది, మొత్తం అప్పుల పాలు చేసిపోయింది. కాబట్టి ప్రభుత్వం అంతా ఆలోచన చేసి ఇప్పుడు ఇప్పటికీ 12,000 ఇద్దాం, ముందర వచ్చే కాలంలో మళ్ళా 10,000 వేయడానికి ప్రయత్నం చేద్దామని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు 26 తారీఖు నాడు అందరికి కూడా రైతు భరోసా కింద ఆ గండ్లుండోలై తప్పిస్తే వ్యవసాయం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకందరికి కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎవరికి కూడా ఇయ్యమనకుండా యా పార్టీ అయినా ఎవరైనా కూడా భూమి ఉన్న వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అందేటట్టు చూడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మన మహేందర్ అన్న గారు కూడా అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరికీ తప్పకుండా రైతు భరోసా వస్తాయి. 26 తారీఖు రేషన్ కార్డ్స్ వస్తాయి. ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి అందరికీ కూడా నమోదు చేసుకోండి అని ఎన్నోసార్లు చెప్పి చేయించడం జరిగింది. ఇంకా కూడా చేయకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తారని మహేందర్ అన్న గారు కూడా చెప్తారు. కాబట్టి మీరు అందరూ కూడా సాధారణంగా వినండి. ఇంకా ఎవరికి రాలేవో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకున్నట్టయితే ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. నా ఇంట్లో నేనే కూర్చొని నాకు రేషన్ కార్డు రాలేదు, నాకు రైతు భరోసా రాలేదంటే కుదరదు. ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు, వచ్చి నమోదు చేసుకున్నాలి, అప్లికేషన్ పెట్టాలి, వాళ్ళంతా తీసుకుంటారు. అప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆఫీసర్స్ ఇక్కడే ఉంటారు, అన్ని కౌంటర్స్ తెలిసిండ్రు. మీరందరూ ఆ విధంగా ప్రయత్నం చేసి మనం వచ్చి ఇక్కడికి రాపించుకున్నాలి. ఇక్కడ ఈ రోజు ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కూడా మనం ఎండిఓ ఆఫీస్కి వచ్చి అక్కడ కూడా నమోదు చేసుకోండి. తప్పకుండా ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డ్స్ కానీ ఏ పథకాలు వచ్చినా బడుగు బలైన వర్గాల కోసం ఎవరైతే అర్హులు ఉన్నారో తప్పకుండా వాళ్ళకందరికీ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు కూడా మంచిగా కృషి చేసి అన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా నాయకులకు అడుగుజాడుల్లో ఉండి వాళ్ళకి సపోర్ట్ గా ఉండి ఒక విమర్శ చేయాలనే ముఖ్య ఉద్దేశం కాకుండా వేరే పార్టీ వాళ్ళు ఉంటారు నచ్చక మంచిగా చేస్తే నచ్చరు, ఓరోరు ఏమేమో నేర్పుతుంటారు. వాళ్ళ ఊరికేనన్నా ఎవరికన్నా ఇద్దరు ముగ్గురికి చెప్పి లొల్లి చేయడానికి చూస్తుంటారు. అవన్నీ బంద్ చేసి మనకు ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళ 4 కార్యక్రమాలు తీసుకొని గ్రామ సభ పెట్టి మీ ముందు ఎండిఓ గారు ఒక్కొక్క పేరు ఎవరెవరికైతే ఇండ్లు వస్తాయో, ఎవరెవరికైతే ఈ యొక్క భూమి లేని పేదలకు భరోసా కింద రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ కూడా 10 సంవత్సరాల నుంచి మనం తీసుకోలేదమ్మా. ఎప్పుడైతే వేరే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఒక ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇల్లు కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఆ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ యొక్క ఇండ్లు రావడం జరిగింది. ఆ యొక్క ఇండ్లు కూడా మీరు తీసుకొని సంతోషిస్తారని చెప్తా ఉన్నాను. అదే విధంగా భూమి లేని నిరుపేదలు ఎవరికైతే భూమి ఉన్నదో వారికి రైతు భరోసా వస్తున్నది. భూమి లేని నిరుపేదలు ఎవరున్నారో వారికి రైతు భరోసా లేదు. వాళ్ళకు భూమి లేనందుకు 12,000 రూపాయలు, అవి కూడా 20 రోజులు పనిచేస్తే చాలు ఆ 12,000 రూపాయలు మీకు వస్తా ఉన్నది. అది కాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు ఎన్నున్నా తాండూరు ప్రాంతంలో మా జర్నప్ప చెప్పినట్టుగా మంచి అందరూ కలిసిమెలిసి పనిచేసుకున్నాం. మేము ఆ రోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి మనోహర్ రెడ్డి గారికి ఆ యొక్క బెల్కటూరు దగ్గర ఆపి ఈ యొక్క సమస్య ఉందన్నా, ఈ సమస్య తీర్చలేదు, ప్రతి మాసన్నామో 2 లక్షల వరకు మీకు రుణమాఫీ అది ఇంతట్లో పడుతుంది. దానికి లిస్టు కూడా బ్యాంకులకు వచ్చిందమ్మా. డబ్బులు ఇంకా రాలేవు, డబ్బులు కూడా వస్తాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి 7,20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం మనకు అప్పు పెట్టిపోయింది. అప్పును తీర్చడానికి ఎంతో ప్రయత్నం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి బయటి దేశాలకు పోయి కూడా ఫండ్స్ తీసుకొస్తున్నటువంటి మన గొప్ప ముఖ్యమంత్రి, ఈ యొక్క ముఖ్యమంత్రి ద్వారా మనం ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ మరి పెద్దలు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, మరి ఎమ్మెల్సీ గారు కానీ మనోహర్ రెడ్డి గారు. సార్ ఇది 2 లక్షల పైన ఉన్నటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో అవి మాకైతాయా లేదా అని కొంతమంది మటుకు దానికి వాళ్ళు ఒక ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఇక్కడ పోతే దానికి నా సూచన మీకు చేస్తున్నా ఏమంటే ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒక లిస్టు తయారు చేసి ఆ లిస్టు బ్యాంకులకు మీరు పంపిస్తే బాగుంటది. ఈ విషయమై ముఖ్యమంత్రి గారికి మీరు పోయినప్పుడు చెప్పి ఇది కూడా వాళ్లకు సాటిస్ఫైడ్, ఎందుకంటే సంవత్సరం అవుతున్నది. మనం సంవత్సరం అయినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి కూడా మీకు కూడా మాఫ్ అయితే ఇప్పుడు ఎట్లయితే లిస్ట్ ఇస్తున్నామో దాన్ని కూడా మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి అది కూడా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. అది కాకుండా ఇంకో విషయం ఏమంటే గొప్పగా జరుగుతున్నటువంటి
ఈ యొక్క కార్యక్రమాలకు ఈ రోజే కాదు యావత్ 20 సంవత్సరాల నుంచి అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్ లేకుండా మహేందర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫ్లైఓవర్ కూడా అప్పుడు కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్సీ గారికి ఒకటి కోరుతున్నా, ఏమంటే మీ ఫండ్స్ ఏమున్నా కూడా తాండూరు ప్రాంతానికి మీరు ఎమ్మెల్సీగా రేషన్ కార్డులు, అదే విధంగా 800 మంది, దాదాపు 900 మంది రేషన్ కార్డులు చేరిక లాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరి పుణ్యఫలం అంటే మన మనోహర్ రెడ్డి గారిది, అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన రేవంత్ రెడ్డి గారు అనేది దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి. గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు కూడా లేవు. మరి ఇళ్ల కోసం అందరూ మహిళలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మనవరం వచ్చిన ప్రజాపాలన గత 6 నెలల కింద వచ్చింది చెప్పిండు. పేద బలైన వర్గాల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. మరి మనవరన్న ఇవన్నీ చూసుకుంటూ పేదలు ఎవరైతే ఉన్నారో, నిజమైన ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు తిరుగుతూ ఇల్లు లేని వారికి ఖచ్చితంగా త్వరలోనే ఇల్లు వచ్చే శుభ సందర్భం త్వరలోనే ఉంది. కాబట్టి మహిళలు ఎవరు కూడా బాధపడుతూ కొన్ని హామీలు ఇచ్చిండు, దశల వారీగా తీర్చుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ అని ఒక దుర్మార్గుడు మనకు ఒక్కొక్క తల మీద ఒక్కొక్క ₹1,00,000 పైన అప్పు చేసి వెళ్ళిండు. ఆ అప్పులన్నీ తీరుస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒక్కొక్క అప్పు తీరుస్తూ మనకు సంక్షేమ పథకాలన్నీ మన బలికి చేస్తున్నటువంటి గొప్ప నాయకులు రేవంత్ రెడ్డి. మన మనోహరన్ వచ్చిన తర్వాతనే తాండూరు అభివృద్ధి జరుగుతుంది. మనోహరన్ అంటే మనకు బెల్గారి బుద్ధి గుర్తుకొస్తుంది. మనోహరన్ అంటే మనకి ఇప్పుడు రోడ్లు గుర్తుకొస్తాయి. మనోహరన్ అంటే సీసీ ఫ్యాక్టరీలో మనకు రైతులకు ఉద్యోగాలు పెట్టింది గుర్తుకొస్తాయి. అలాంటి మనోహరన్నకు అన్న మీరు మాకు చరిత్రలో మా గుండెల్లో ప్రతి పేదవాడి గుండెల్లో ఇక్కడ ఉన్నవారి గుండెల్లో అందరి గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలుపుతారు. వచ్చిన సంవత్సర కాలంలోనే మీరు మాకందరికీ నిజంగా చెప్తున్నాం. అన్నానంటే ఎప్పుడైనా సరే చావులకు వస్తున్నాడు, శుభకార్యాలకు వస్తున్నాడు, చావులకు వస్తున్నాడు. మొన్ననే మేము మాలధరించిన స్వామిలో అన్నానికి ఇక్కడ ఇబ్బంది ఉంది, 100 మందిని 50 మందిని మాలలేస్తున్నాం, మీరు దయచేసి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకొని వెళ్ళాలంటే ఏంటని ఏమాత్రం ఆలోచన చేయకుండా వచ్చి మాకందరు దర్శనం చేసుకుని అన్నా మరి మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, మాకు ఒకటి సన్నిధానం కావాలంటే ఏమాత్రం ఆలోచన చేయకుండా ఖచ్చితంగా మీరు ఒక సన్నిధానం ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చినందుకు మనోరానికి హృదయపూర్వకంగా మా స్వామి కృతజ్ఞతలు. అదేవిధంగా రైతులందరూ బాధపడుతున్నారు. ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది, పెద్దలు శరణబసప్ప గారు, రాజ్ కుమార్ గారు అన్న దృష్టికి తీసుకెళ్లి అన్న ఇక్కడ బ్యాంక్ ఒకటే ఉంది, రైతుల కోసం ఒక మళ్ళా సహకార బ్యాంక్ ఏర్పాటు చేస్తే మా రైతులకు ఇబ్బంది ఉండదని చెప్తే వెంటనే జీవం తీసుకొచ్చే బ్యాంకును కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన మనోహర్ అన్న గారికి మనం ఎంత చేసిన తక్కువని అన్న దయచేసి మనోహర్ రెడ్డి అన్న గారిని అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకు చెప్పాలి, తరతరాలకు చెప్పుకునేటట్టు మనమందరం కూడా దయచేసి కొంతమంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ వారు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ తాండూరు పట్టణంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. బుధవారం తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ రామ్ మందిరంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ భక్తులతో పాటు పాల్గొని మహామంగళహారతి, శ్రీరామనామ జపం, హనుమాన్ చాలీసాను పఠించారు. గాంధీనగర్ లో గల మైసమ్మ దేవాలయంలో స్థానిక కౌన్సిలర్ సంగీత ఠాగూర్ భజనలు, కీర్తనలతో పాటు శ్రీరామనామాన్ని స్మరించారు. తాండూరు పట్టణంలోని కన్య పాఠశాల ప్రాంగణంలో డాక్టర్ రాజశేఖర్ శాస్త్రి ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్రమూర్తి కళ్యాణం ఆ విధంగా నిజంగా చెప్పారు కదా, రామో విగ్రహం ధర్మ, ధర్మానికి ప్రతిరూపమయ్యా. ధర్మం అంటే ఎవరు, రాముడంటే ఎవరు,
దృష్టిని తెలిస్తే రెండు కన్నులు కానీ దృష్టి ఒకటే అనే భావం ఎట్లుంటుందో ధర్మమూర్తి అంటే రోజుల పండుగని మనందరం కూడా వివాహము అంటారు. అవునా? ఈనాడు 16 రోజులు ఎవరు చేస్తున్నారు? సుఖంగా ఒకసారి చేయలేకుంటే 6 రోజులైంది, 6 రోజులు పోయి 3 రోజులైంది, 3 రోజులు పోయి 7 వచ్చింది కళ్యాణ తంతు అంటే మీరు టెన్షన్ తీసుకోగలిగే తొందరగా అన్నీ వస్తున్నాయి సమయానికి కాస్త అందరూ కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఆరంభిస్తా ఉన్నాం. బషీరాబాద్ మండలంలోని మంథన్గౌడ్, జీవన్గి తదితర గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. నావంద్గి ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి, నావంద్గి పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ప్రత్యేక అధికారి విజయకుమారి, ఏపీఓ శారద, గ్రామ పెద్దలు మాణిక్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. జనవరి 26వ తేదీ నుండి ప్రభుత్వ పథకాలు అమల్లోకి రానున్నాయని మాధవరెడ్డి తెలిపారు. ఇది కావాల్సిన అవసరం లేదు. తర్వాత కొత్తగా పేర్లు ఎక్కించుకున్న వాళ్ళు కూడా ఒక 68 మంది ఉన్నారు మన దగ్గర. అంటే పేర్లు రేషన్ కార్డులో లేని వాళ్ళు కూడా 68 మంది కొత్తగా యాడ్ చేసుకున్నారు ఇప్పుడు. అయితే ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే, జీవని గ్రామంలో ఉన్నటువంటి మొత్తం రైతు కుటుంబాలు ఎంతమంది అవుతున్నారో, రైతులు కానీ అందరూ రేషన్ కార్డుల గురించి కానీ, ఇండ్ల గురించి కానీ, తర్వాత ఆత్మీయ భరోసా కింద అంటే రైతు కూలీలకు ఇచ్చే దాని కింద వచ్చే దాని కింద కానీ, ఇందుట్లో ఏ ఒక్క పేరు ఇప్పుడు పేర్లు లిస్టు అవుతారు మేము మాట్లాడిన తర్వాత, ఏ ఒక్క పేరు లేకపోతే కూడా మీరు మళ్ళీ అప్లై కూడా మొన్న లాస్ట్ డిసెంబర్ వరకు ఎవరైనా కొత్తగా భూమి కొనుగోలు చేస్తే రైతు బంధు రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. దాన్ని కూడా ఇప్పుడు అప్లై చేస్తే ఇప్పుడు డిసెంబర్ వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్లు కొత్తగా ఎన్నోళ్ళు ఎవరు అని ఉంటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు అందరూ, ఇంకొకటి రుణమాఫీ కూడా దశల వారీగా జరుగుతుంది. ఎవరైతే జరగలేదో ఒక్కొక్కరి ఇది చేసుకుంటూ అందరి క్లియర్ చేసుకుంటూ వేస్తూ ఉన్నారు. 2 లక్షల పైచీలకు ఉన్న వాళ్ళే కొంతమంది ఆగినాయి, అవి కూడా అయిపోతాయి. ఇప్పుడు మేము బ్యాంకర్స్తో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినారు. కాబట్టి ఎవరి కూడా రుణమాఫీ కూడా ఏమి ఇబ్బంది ఉండదు, అవి కూడా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న రైతు సోదరులు రైతులందరూ కలిసి మీ పేర్లు గతంలో ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మీకు అందరికీ మన ఎమ్మెల్యే మనోహరెడ్డి గారు ఒక వాగ్దానం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు అందరికీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఏమేమి చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ అప్పుడు మీకు అన్ని వివరంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే
మీకు అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇండ్లు వస్తాయి, ఇండ్లు ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉచితంగా బస్సు మహిళలకు ఇస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉచితంగా 200 యూనిట్ వరకు కరెంట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడే కరెంట్ ఫ్రీ అయిపోయింది, మహిళలకు బస్సు కూడా ఫ్రీ అయింది, మహిళలకు 500కే సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు మళ్ళా కొత్త పథకాలు 4 తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు రాలేవు మన గ్రామంలో. ఎంతో మంది పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని దాంట్లో భాగంగానే మన గ్రామానికి దాదాపుగా 104 రేషన్ కార్డులు కొత్తవి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా 104 రేషన్ కార్డులు కొత్తవి శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా 26వ తారీఖు తర్వాత అందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా చాలా మంది పిల్లలు రేషన్ కార్డుల తండ్రి పేరుండి పిల్లల పేరు చాలా మందికి ఇండ్లు అవసరం. ఎలక్షన్లప్పుడు కూడా చెప్పినాం, చాలా మందికి ఇండ్లు కావాలి. జీవని గ్రామం పెద్ద గ్రామం, ఇక్కడంతా మాలకప్పుడు ఇండ్లు ఉన్నాయి. చాలా మంది పేదలు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇండ్లు కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రైతు కూలీలు అంటే మనకు ఉపాధి హామీలో జాబ్ కార్డు ఉండి కనీసం 20 రోజుల ఉపాధి హామీ పనికి పోయిన వాళ్ళు ఉంటే వారికి 12,000 రూపాయలు మన ముఖ్యంగా వారికి అందరికీ కూడా 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీ ఖాతా నంబర్లు ఆల్రెడీ మీరు ఉపాధి హామీలో పనిచేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది. ఉపాధి హామీ ఆఫీసర్లు ఇక్కడ మన శారదా మేడం ఉన్నది, వాళ్ళ అందరి పేర్లు అప్డేట్ తీసుకుని లిస్ట్ తీసుకుని వచ్చింది. ఎవరెవరైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా 12,000 రూపాయలు వాళ్ళకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ మధ్యలో ఏమన్నారు, 5 ఎకరాలకు ఇస్తారంట, 10 ఎకరాలకు ఇస్తారంట, 7 ఎకరాలకి అయిందంట, అది 7 అంట. ఇవన్నీ ఏదైనా మాట్లాడడం జరిగింది. కానీ ఒక కమిటీ వేసి మొత్తం తెలంగాణలో అన్ని గ్రామాలుగా తిప్పి రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది, రాజకీయ నాయకులను ప్రజల మధ్యలో పంపి మరి మనం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో, ఎలక్షన్లో చెప్పిన ప్రమాణం చేసిన ప్రమాణాలు ఏవైతున్నాయో అవన్నిటినీ మనం మరి నెరవేర్చాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు దరఖాస్తు తీసుకొని బసిరాబాద్కు పోకుండా, మీ సేవా కాడికి పోకుండా అక్కడ లైన్ ఎలిజిబుల్ లిస్టు మరి తయారు చేసిందంటే మీరు ఇచ్చిన దరఖాస్తుని క్షుణ్ణంగా పరిశీలన చేసి అధికారులు మీకు ఇల్లు ఇవ్వాలనా ఇవ్వకూడదా, మన కుటుంబ పరిస్థితి ఏంది అనేటటువంటిది తేల్చిన తర్వాతనే 500 ఇండ్లు అనేటటువంటిది మనకు ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు మరి నిర్ధారణ చేసిండ్రు. మరి ఈరోజు ఇండ్లు ఇవ్వాలంటే ఒకేసారి ఈ 500 ఇండ్లు ఇవ్వాలంటే సాధ్యం కానటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ తెలుసు. గురు శుక్రవారాలలో జరిగే వార్డు సభల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు ప్రజల అవసరాలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కోరారు. क्रिश्चियंस है और हमारे मुस्लिम माइनॉरिटीज़ है, सिख माइनॉरिटीज़ है, इन लोगों के लिए जिस तरीके से ग्रेवयार्ड्स के लिए होंगे, जो कुछ भी कॉम्पाउंड वॉल्स है, जो भी छोटे मोटे काम है, उनके लिए फ्रंट फंड्स है. तो आप लोगों से रिक्वेस्ट है कि तांडूर की आवाम से टोटली तांडूर कॉन्स्टिट्यूंसी से कि कुछ भी ऐसा काम रहे तो हमसे रब्ता करें. और एक जो बात है, हमारे माकिन साहब ने बताया है कि 4 महीने की ट्रेनिंग है, फाउंडेशन ट्रेनिंग है, हैदराबाद में दी जाएगी. खास करके हमारे माइनॉरिटीज के बड़े लीडर्स ने बात करके इसे फॉरवर्ड किया है. तो आप लोगों से बार बार रिक्वेस्ट ये किया जा रहा है कि कोई भी फील्ड में आप हों, जैसे कि पुलिस है या कोई टीचर्स में है या कोई दूसरे मामलों में भी है, तो उनको ट्रेनिंग दी जाएगी, टोटल फ्री है. तो आप लोग हमें राब्ता करें और इससे फायदा उठाएं. जय हिंद, जय कांग्रेस. మన ప్రజలకు ఏం కావాల్సిందో దగ్గరుండి చూసుకోవాలని అందరూ మన కాంగ్రెస్ వార్డు లోపల ఉన్న కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ
అందరు అక్కడ ఉండి ప్రజలకు ఫామ్స్ నింపించుతో సహాయపడుతూ వాళ్ళకు ఎండా ముందర ఏమైనా ఉంటే చూసుకొని తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable